హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో 28వ తారీఖుకి సంబంధించి రైతు భరోసా నిధులు ఎన్ని ఎకరాలకు ఏ ఏ జిల్లాలలో జమ అయ్యాయి అనే సమాచారం తెలిసింది. ఇప్పటికే చాలామంది కూడా కామెంట్ సెక్షన్లలో కూడా కామెంట్ చేస్తున్నారు. ఈరోజు మాకు రైతు భరోసా 5 ఎకరాలకు ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 35,000 రూపాయలు జమ అయ్యాయని. మీరు కూడా ఒకవేళ ఈరోజు నిధులు జమ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఏ రోజున నిధులు జమ కాబోతున్నాయనే సమాచారాన్ని కూడా మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. అలాగే మీ తోటి వారికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని నియమించింది. ఈ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ప్లేస్లో ఉన్న గతంలోని పథకం రైతు బంధు 5,000ను రద్దు చేస్తూ 7,500 రూపాయల రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో నిధులను జమ చేసి ప్రారంభించబోతుంది. అయితే ఈ 7,500 రూపాయలు అనేవి అందరికీ రావు అనేది మొదట మీరు తెలుసుకోవాలి. ఈ 7,500 రూపాయలు ఎవరికి రాబోతున్నాయంటే ఖచ్చితంగా మీరు సాగు చేసిన పంటకి మాత్రమే రాబోతున్నాయి. దీంతోపాటు మీరు ఖచ్చితంగా ఈ సాగు చేసే భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో సీలింగ్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాబోతుందని తెలుస్తుంది. 10 ఎకరాలలో సీలింగ్ వ్యవస్థ 5 లేదంటే 7 ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి 7 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు వచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. దీని ఆధారంగా చూసుకుంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఎకరం లోపు ఉన్నవారు 24,24,870 మంది ఉంటే వీళ్ళకి 600 కోట్ల రూపాయలు అనేవి గత రైతు బంధులో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వమే 2023-24 యాసంగికి సంబంధించిన నిధులు కేటాయింపు చేసింది. అయితే ఇప్పుడు ఇవి 5,000 రూపాయల లెక్కలు అనమాట. ఒకవేళ 7,500 రూపాయలు అయితే ఇక్కడ సుమారుగా 800 రూపాయల వరకు 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు కాబోతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. మీరు తక్షణమే రైతు భరోసా కోసం 7,000 కోట్ల రూపాయలను రెడీ చేయండి. ప్రతి 10 రోజులకి 200 కోట్ల నిధిని రైతుల ఖాతాలలో జమ చేసే సర్దుబాట్లను పూర్తి చేసుకోండి. ఇలా 45 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదం తెలిపి ఆ ఆమోదం రీతిలో అర్హతులైన రైతులందరి ఖాతాలలో 45 రోజులలో ప్రక్రియను పూర్తి చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ 7,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది. అయితే ఈ రైతు భరోసా పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9వ తారీఖు లేదా డిసెంబర్ నెలలో ప్రారంభించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. అంటే మొదట ఇక్కడ 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతే మనకి 2,000 కోట్ల రూపాయలలో మిగిలిన 1,200 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు అవుతున్నాయి. అంటే రెండో విడతలో 3 ఎకరాలకి సంబంధించిన రైతులకి నిధులు జమ కాబోతున్నాయి. అలా 3వ విడతలో 4 ఎకరాలలో సగం మందికి జమ కాబోతున్నాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, త్వరలో అందజేస్తాం అని చెప్పేసి తాజాగా మనకి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాపై దిగులు పడొద్దు, రైతు పండగ అనే కార్యక్రమానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిగిలిన 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు పండగ కార్యక్రమంలోనే దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు కొన్ని సాంకేతిక సమస్యల కారణాలతో నిధులు జమ కాని వారికి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నట్లుగా ఈ సందర్భంగా తెలుస్తుందన్నమాట. సో లేటెస్ట్గా ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి చూసుకున్నాం. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తున్నాను. కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.